మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. క్రైస్తవుల భద్రత గౌరవానికి భంగం కలగనివ్వం, అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మాది. 24వ తేదీ సాయంత్రంలోగా పాస్టర్ల పెండింగ్ వేతనాలు జమ, ఇందుకోసం 51 కోట్లు. అసంపూర్తిగా ఉన్న క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రైస్తవుల భద్రతకి గౌరవానికి ఎవరు భంగం కలిగిస్తున్నారు? ఎవరన్నా కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఆంధ్రాలో? హిందువులకి సంబంధించినటువంటి గౌరవానికి భద్రతకి భంగాన్ని కలిగిస్తున్నటువంటి కొంతమంది వీళ్ళు ఉన్నారు తప్పించి క్రైస్తవులు దానికి ఎవరు భంగం కలిగిస్తున్నారు? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ఇస్తున్నారు 51 కోట్లు. సరే, అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి ఏమిటి జవాబుదారీ? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినంత డబ్బులు మరి అర్చకులకు కూడా ఇవ్వచ్చు కదా అంటే వెంటనే సగం పరిజ్ఞానం వాళ్ళు వచ్చేస్తారు. అర్చకులకు ఇస్తున్నారు కదండి, అర్చకులకు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ నుంచి కాదు, ప్రజలు విరాళాలుగా భక్తులకు వేసినటువంటి డబ్బుల్లో నుంచి కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి అందులో నుంచి ఇస్తున్నారు. అట్లాగే ఎందుకు హిందువులకు ఇవ్వరు? చిన్న చిన్న ఆలయాల్లో అర్చకులకి ఎందుకు ఇవ్వరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు, నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి, ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి, రాష్ట్రంలో శాంతి భద్రత ముఖ్యం, భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, అదొక రౌడీల సమూహం అనిపిస్తుంటుంది నాకు. వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధమే, రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం, కాదు కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. రాష్ట్ర ప్రజలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు కానీ ఎవరు భయపడాల్సిన పని లేదని, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానిబోమని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరి తేడా లేకుండా జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అన్నది కదా అసలు ప్రశ్న. రెండవది, అధికారులు ఎవడు భయపడట్లేదు, అప్పుడు భయపడట్లేదు, ఇప్పుడు భయపడట్లేదు. అధికారులు భయపడుతున్నారనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం. అధికారులు అప్పుడు ప్రభుత్వానికి బానిసల్లాగానే పనిచేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వానికి బానిసల్లాగానే పనిచేస్తున్నారు. బానిసలు లేకుండా రాజ్యాంగ పరంగాలను పనిచేయనిస్తున్నామా? అది చేయనీయగలుగుతున్నాడా పవన్ కళ్యాణ్ అంటే? నథింగ్. ఇంకో పాయింట్ ఏంటి? రౌడీల సమూహం. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిళ్ళ మీదకి దాడులకు వెళ్తున్నారు? ఎవరు చివరికి పోలీసులతో అడ్డకోలు కార్యకలాపాలు నేర్పిస్తున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. కానీ అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని ఎంతకాలం భ్రమింపజేస్తాం అంటే, మన చేతిలో మైకుంది, మనం మాట్లాడుతున్నంతసేపు వినేవాళ్ళు అమాయకులు ఉన్నంత వరకు సాగిపోతుందన్నటువంటి ధోరణిలోనే సాగుతోంది. లేకపోతే గోవింద 50 కిలోల బంగారం మాయం, తిరుపతిలోని శ్రీ గోవింద స్వామి విమాన గోపుర పనుల్లో మాయాజాలం, 30 విగ్రహాల ధ్వంసం, వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. తిరుమల కొండపైన కాదు, కొండ కింద వైకాపా ఎంల అక్రమాలు చోటు చేసుకుని ఒకవైపున తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్ల అవినీతి అంశాలపై విచారణ జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి విమాన గోపురంలో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుగుతుంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. బంగారు తాపడం పనుల పేరుతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి చోట ఇదంతా జరిగింది అన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇదే విజిలెన్స్ టోటల్గా ఆయన అవినీతికి పాల్పడ్డారని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సిట్ వేశారు, సిఐడి వేశారు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అప్పుడు విజిలెన్స్ ఇచ్చింది తప్పు, అన్నీ తప్పు. ఇప్పుడు విజిలెన్స్ చేస్తే రైట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, ప్రత్యేకించి జగన్ని టార్గెట్ చేయడానికి హిందుత్వానే వాడుతున్నారు. ఇప్పుడు పరకామణి కాన్సెప్ట్ అదే, 72,000 రూపాయల దొంగతనం. ఇప్పుడు మొన్న ఇక్కడ జరిగినటువంటి ₹1,00,000 దొంగతనం, ఇంకో చోట 10 లక్షల రూపాయల దొంగతనం జరిగింది. అలాగే హుండీలో డబ్బులు హుండీ ఎత్తుకుపోయినటువంటి సంఘటన. వాటిట్లో ఏం జరిగినాయి? కేసు, అరెస్టు, ఆ తర్వాత స్టేషన్ బెయిలు ఇట్లాగా నడుస్తాయి. సింహాచలంలో మొన్న జరిగినటువంటిది ఏంటిది? అవి సహజంగా జరిగేటటువంటి పని, అది క్రైమ్గానే చూడాలి. అదే సందర్భంలో వాళ్ళెవ్వరి దగ్గర ఆస్తులు రికవరీ చేయలే, అది స్వామివారికి ఇప్పించాల. ఇక్కడ 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి సొమ్ముని రికవరీ చేశారు 72,000 దొంగతనం కేసులో. అది అసలు లెక్క. బట్ మంచా చెడు అన్నటువంటి దానికంటే దాన్ని చెడుగా ప్రొజెక్ట్ చేయడమే ఎక్కువ. అట్లాగే ఇప్పుడు ఇక్కడ విజిలెన్స్ ఇప్పుడు విచారణ ప్రారంభించింది. వీళ్ళు ఏం తేలుస్తారంటే వీళ్ళు కోరుకున్నట్టు తేలుస్తారు, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం హిందుత్వాన్ని ఒక టార్గెట్ చేసి జగన్ని విలన్ని చేసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు లడ్డూ కల్తీ ఏమన్నారు? అప్పుడు పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇదంతా అన్నారు. చివరికి ఇప్పుడు ఏం తేల్చారు? డాల్డాని కాసేపు, లేకపోతే ఇంకోటని కాసేపు, ఏమీ తేల్చట్లేదు. జస్ట్ ఆ కొనుగోళ్లలో ఎంత అనుకున్నారో అంతకంటే ఎక్కువ కొన్నారా, తక్కువ కొన్నారా, ఇదే చుట్టూ నడుస్తుంది. కేసు నిలబడదు, కానీ రోజుల తరబడి సాగదీయడానికి ఉపయోగపడుతుంది.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత అది ఆగింది. కానీ ఇప్పటికీ కల్తీ 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 అసలు చెప్పింది ప్రజల్ని ఎంత మోసం చేసాం, అది పంది కొవ్వు ఆవు కొవ్వు అన్నటువంటి భక్తుల మనోభావం అక్కడ కదా దెబ్బతినేది. పంది కొవ్వు ఆవు కొవ్వు చేప కొవ్వు అని చెప్పినప్పుడు. కానీ భక్తుల మనోభావాన్ని గాయపరిచి దానికి జాగ్రత్తగా ఆయింట్మెంట్ పూయడం కూడా మన చేతిలో ఉన్న మీడియాతో సాధ్యమవుతుంది. లేకపోతే విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్. ప్రవాసంలో విద్యపై భారతీయుల ఖర్చు 6.2 లక్షల కోట్లు. విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ వారసులు అత్యధికంగా ఉన్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నత విద్య అంతర్జాతీయకరణ పేరుతో సోమవారం ఒక నివేదిక విడుదల చేసి 2016లో 46,818 మేర ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య 2018లో 62,771 పెరిగినట్టు వెల్లడించింది. కోవిడ్ కారణంగా 2020లో మాత్రం 35,614 తగ్గినట్టు తెలిపింది. కానీ ఇప్పటికీ ఏపీ విద్యార్థులు తొలి స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, యూపీలో ఉన్నట్టు తెలిపింది. 24 లెక్కల ప్రకారం మొత్తంగా 13.5 లక్షల మంది విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో 8.5 లక్షల మంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. 16-24 మధ్య 8.84% వృద్ధి నమోదైనట్టు తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు 6.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది మన జీడీపీలో 2% సమానం అని వివరించింది. వచ్చేది ఒకళ్ళు, వెళ్ళేది 28 మంది. ఎస్, కరెక్ట్. ఎందుకని మనకేంటంటే ఇక్కడ మన మైండ్ సెట్లో ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఉన్నటువంటి పిజ్జా సెంటర్లో పనిచేస్తే మనకి చిన్న చూపు, అక్కడ పిజ్జా సెంటర్లో పనిచేస్తే తప్పేం లేదు. ఇక్కడ ప్లంబర్గా పనిచేస్తే మనకి చులకన, అక్కడ ప్లంబర్గా పనిచేసేవాడిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అమ్మాయి సిద్ధపడుతుంది. అదే తేడా. దాంతోపాటు కూలీ డబ్బుల పరంగా వచ్చినా కూడా ఇక్కడ మనకి ఒక 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వస్తుంది ఓ పిజ్జా సెంటర్లోనో వీటిలో పని. అక్కడ 1,50,000 రూపాయలు వస్తుంది. అక్కడ రూపాయల్లో అక్కడే. కానీ మన లెక్కన ఒక 50,000 ఖర్చు పెట్టుకుని 1,00,000తో బతికే ఇచ్చి దాచుకోవచ్చు అనేటట్టు డబ్బులు దాచుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. కాకపోతే ఉన్న ఊరిని కన్న వాళ్ళని అందరినీ వదిలేసి వెళ్తున్నారు అన్నటువంటి ఇక్కడ కీ పాయింట్. లేకపోతే శ్మశానం కబ్జా, ఆపై ప్లాట్లు వేసి విక్రయం. వైకాపా మాజీ ఎమ్మెల్యే కుమారుడు భూదందా సిఎస్ డీజీపీలకు సొంత పార్టీ నేత బొట్టారేనికి ఫిర్యాదు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు ఆయన అంచెలు శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ బొట్టారేనికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైన. సోమవారం ఆ మీడియాతో మాట్లాడుతూ కబ్జా చేసిన శ్మశాన స్థలం విలువ దాదాపు 4 కోట్లని, ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. భూ కబ్జాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రతులను విడుదల చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో 171A, 172B సర్వే నెంబర్లో 2.87 ఎకరాల భూమి ఉండగా దాని 1960లో అటకర్, కంసాలి, వడ్రంగులకు శ్మశాన వాటి కింద కేటాయించారు. అందులోని 20 సెంట్ల స్థలాన్ని తర్వాత బ్రాహ్మణులకు కేటాయించారు. ఈ స్థలంపై ఏ హక్కులు లేని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి, స్థిరాస్తి వ్యాపారి మునగాల సుధాకర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న రాజకీయ పలుకుబడితో కబ్జా చేశారు. ఈ స్థలాన్ని తొలుత వెంకటేష్, నరసన్న పేర్లపై గతంలో తహసీల్దార్ సాయంతో రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ చేయించారు. వాస్తవానికి ఈ భూమి ఆర్ఎస్ఆర్లో గవర్నమెంట్ డ్రైల్యాండ్గా నమోదైంది. 171A సర్వే నెంబర్లో 66 సెంట్ల భూమి గడిగే గంగమ్మ పేరు 171Bలో 2.21 ఎకరాల పంచాయతీ బోర్డు పేరిట ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ ద్వారా 2022 ఫిబ్రవరి 2న కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్ తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని పట్టణ బ్యాంకులో తనఖా పెట్టి 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. శ్మశానం చుట్టూ రాళ్లు పాతి అందులోకి ఎవరు వెళ్లకుండా చేశారు. తాజాగా స్థలాన్ని ప్లాట్లు వేసి మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అమ్ముతున్నారు. కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న, సబ్ రిజిస్ట్రార్, గత తహసీల్దార్, టౌన్ బ్యాంక్ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ జగన్మోహన్ రెడ్డి, మునగాల సుధాకర్ రెడ్డిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 10 పరీక్షలకి 6.23 లక్షల మంది నమోదు. అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 33,930 మంది నమోదు. మొత్తం విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయనున్న 94% మంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏడాది 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు నామినల్ రోజు దాదాపుగా పూర్తి కావడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం తుది జాబితాను రూపొందించింది. ఏడాది కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 33,930 మంది పరీక్షలు రాయనున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా నుంచి 31,979 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వీల్ చైర్లోంచే నలుగురికి దారి చూపాడు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన బిజు వర్గీస్ రోడ్డు ప్రమాదంలో వెన్నుముక్క నాడి దెబ్బతిని వీల్ చైర్కే పరిమితం అయ్యారు. అలాగే తన లోపాన్ని నిందించుకుంటూ కూర్చోలేదు, తన లాంటి వాళ్ళందరికీ ఉపయోగపడే పని చేయాలని తలిచాడు. ఆ మందనంలో నడవలేని వారు కారు నడిపేలా పరికరాన్ని కనుగొన్నారు. బిజు వర్గీస్ 10వ తరగతి వరకే చదువుకున్నారు. తన కళ సాకారం చేసుకుని కారు రిపేర్ నేర్చుకున్నారు. ఎన్నో పరికరాలతో ప్రయోగాలు చేశారు. చివరికి తన వద్ద ఉన్న చిన్న మొత్తంతో బ్రేక్, క్లచ్, యాక్సిలేటర్ని చేతిలోనే నియంత్రించే పరికరం రూపొందించారు. దీంతో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. ఆ పరికరాన్ని ఇంకా సౌకర్యవంతంగా మార్చింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ
టీఓసిఐ సెంటర్ 2013లో 9 లక్షలు మంజూరు చేసి ప్రోత్సహించింది. స్ప్రింగ్ ఇంజనీరింగ్ పేట అభివృద్ధి చేసిన ఈ ప్రత్యేక వ్యవస్థ కాళ్ళతో పని లేకుండా కారును సులువుగా నడపచ్చు. కారు గేరుపై అమర్చుకునేలా హ్యాండ్ ఆపరేటెడ్ బ్రేక్, క్లచ్, యాక్సిలేటర్ ఉంటుంది. దీన్ని ఏ కారులోనైనా 15 నిమిషాలు అమర్చొచ్చు, వద్దనుకుంటే తొలగించవచ్చు. ఈ పరికరం తయారు చేసినందుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు ఎందరో ప్రముఖులు బిజు వర్గీస్ని ప్రశంసించారు. ఇప్పుడు 2000కు పైగా దివ్యాంగులు ఈ పరికరాన్ని వాడుతున్నారు. దీంతో బిజు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇది ఏ సంస్థతో తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. లేకపోతే అక్కస్తోనే పీపీపీ విధానంపై రాద్ధాంతం. వైకాపా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలను పీపీ విధానంలో నిర్మిస్తుంటే రాద్ధాంతం చేస్తూ కోటి సంతకాలంటూ అడావిడి చేస్తున్నా అసలు తమ సంతకాలే చేయలేదని ప్రజలు అంటున్నారు. ఒకవేళ ఆత్మల సంతకాలు పెట్టాయా? 5 ఏళ్లు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు అందరూ చూశారు. గత పాలకులను భవిష్యత్తులోనూ తరిమికొట్టాలి, ఎవరైనా చనిపోతే 200 మందితో పరామర్శలకు వెళ్ళి అడావిడి చేస్తారని పరోక్షంగా వైకాపా విమర్శలు గుప్పించారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అక్కడ పెట్టిందేమో అటల్ బిహారీ వాజ్పేయి యాత్ర, కానీ చేసేదేమో వైసీపీ మీదన. పక్కా తెలుగుదేశం కార్యకర్తలు ఆయన వ్యవహారం అయితే మారదు. లేకపోతే పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు వారసుల అరెస్టు. దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు డిఏ శ్రీనివాస్, కుమార్తె డిఏ కల్పన, డివైఎస్పీ ఎస్వై మోహన్లను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నగదు వ్యవహారాలకు సంబంధించి కె రఘునాథ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో కుట్రకోణం వంచిన ఆస్తుల పత్రాలు పూర్తిగా తదితర ఆరోపణపై కర్ణాటక హైకోర్టులో కేసు దాఖలైంది. విచారణపై సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్టే విధించింది. స్టే తొలగిపోవడంతో వీళ్ళు ముగ్గురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం వాళ్ళు అదుపులో తీసుకుంటామని వెళ్ళించారు. ఇక్కడ తెలివితేటలు చూడండి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కుమారుడి దందా. ఇది వీళ్ళు మాజీ ఎంపీనే కదా, తెలుగుదేశం పార్టీ ఎంపీనే కదా, అలాగే వాళ్ళ ఆవిడ కూడా మాజీ ఎమ్మెల్యేగా చేసింది కదా తెలుగుదేశం పార్టీ తరఫున. మరి అక్కడ రాయట్లేదు, అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. అంటే ఇక్కడ మనకు కావలసిన వాళ్ళదైతేనేమో ఇట్లాగా మాజీ పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు అంట టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు, మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు, వాళ్ళ ఆవిడ చేసింది, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ టీడీపీలోనే ఉన్నారు. బట్ అక్కడ పుట్టి పారిశ్రామికవేత్త. ఇలాగుంటాయి మనం రాసే వార్తలు, ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అన్నటువంటి. లేకపోతే ఆధిపత్య పోరులో బావమరుదుల హత్య. పల్నాడు జిల్లా అడిగొప్పుల్లో దారుణం. తన వద్ద పనిచేసేవారు ఎదురు తిరగడం, తన పనులకి అడ్డం పడుతుంటే గ్రామంలో ఆధిపత్య పోరు వంటివి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంట హత్యలకు దారితీసే. దుర్గి మండలం అడిగొప్పల్లో ఆదివారం రాత్రి అన్నదమ్ములు జంట హత్యలు కలకల రేపాయి. గ్రామంలో రాజకీయంగా యాగంటి నరేష్ దే పై చేయి బావమరుదుల వరుస అయ్యే కొత్త హనుమంతు, కొత్త శ్రీరామూర్తి అతడు అనుచరులుగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళిద్దరు గ్రామంలో సెటిల్మెంట్ చేస్తుంటారు. ఇటీవల వాళ్ళు అన్నింట్లోనూ నరేష్ నుంచి వాటాలు కోరుతున్నారు. గ్రామంలో వారి ఆగడాలు ఎక్కువయ్యని తెలిసింది. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు విభేదాలను పెంచింది. నెల కిందట అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయంలో తలనేలాలకు సంబంధించి నరేష్ మేనత్త తన మనుషులు నియమించింది. ఆలయ చైర్మన్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న కొత్త శ్రీరామూర్తి వాళ్ళని పనిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. ఈ విషయమే గొడవ జరిగింది. మహిళనైనా చూడకుండా నరేష్ మేనత్తపై శ్రీరామూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంటి ఆడపడిచిపై చేసుకుంటే వారిని ఏం చేయలేకపోయారంటూ నరేష్ను ఉద్దేశించి ఆ కుటుంబంలోని మహిళలు కొద్ది కాలంగా దెప్పిపొడుస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే హనుమంతు తన బెల్ట్ షాప్ విషయంలో తలదూర్చాడని, శ్రీరామూర్తి మురుగు కాలువల నిర్మాణంలో బిల్లులు రాకుండా అడ్డుపడ్డాడని నరేష్ కోపం ఉంది. వాళ్ళని అలాగే వదిలేస్తే తన ఆధిపత్యానికి ముప్పు వాటిల్లేలా ఉందని భావించాడు. ఆదివారం రాత్రి నరేష్ మరికొందరు అనుచరులతో కలిసి శ్రీరామూర్తిని పిలిచి మద్యం దాయించి వేటకోడవలతో దాడి చేశాడు. తర్వాత ఊళ్ళోకి వచ్చి హనుమంతుని ఇంట్లోంచి బయటికి పిలిచి వేటకోడవలతో దాడి చేసి పరారయ్యాడు. మృతుల తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. కారంపూడి సర్కిల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ జంట హత్యలో మొత్తం 11 మంది పాల్గొన్నట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నరేష్ పరారీలో ఉండగా 2 పోలీసులు అదుపులో ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా. నిన్ననే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య, అది వ్యక్తిగతమే అని రాశారు. ఇప్పుడు తెలుగుదేశం అనే పేరే రాయలేదు, ప్రస్తావనే లేదు. ఇది వీళ్ళ జర్నలిజం, నీచ జర్నలిజం అనే దానికి సాక్ష్యం. ఇది వ్యక్తిగతమైన గొడవే, పార్టీకి సంబంధమే లేదు. కానీ ఇంతకుముందు కూడా అట్లాంటి గొడవని తీసుకొచ్చేసి వైసీపీ అని చెప్పేసి ఇప్పుడు పొన్నేళ్ళు సోదరులను అరెస్ట్ చేసి ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసు పెట్టడానికి ఏం లేదు. ప్లస్ ఇందులో ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం. అంటే అక్కడ ఏంటి, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఎట్లా సెటిల్మెంట్లు చేస్తారు? వైసీపీ వాడు చేయగలుగుతాడు సెటిల్మెంట్లు. అలాగే టెండర్లు, వ్యవహారాలని అంటే సొంత పార్టీలోనే ఒకళ్ళకొకళ్ళ మీద ఆధిపత్య పోరాటం జరిగింది. ఆ ముక్క రాయకుండా జాగ్రత్తగా వార్త రాసుకొస్తారన్నమాట. ఎంత జాగ్రత్తగా కాపాడుకొస్తారు, ఎంత జాగ్రత్తగా నీచ జర్నలిజం చేస్తారనడానికి సాక్ష్యం ఇది. కాకపోతే గర్భిణిపై వైకాపా కార్యకర్త దాడి, జుట్టు పట్టుకుని లాగి కడుపుపై తన్నిన వైనం. జగన్ పుట్టినరోజున వేడుకల పేరిట వీరంగం శ్రీ సత్యసాయి జిల్లాలో గట్ట. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ముత్యాలవాండ్లపల్లిలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి గ్రామంలో కేక్ కోసి పెద్ద శబ్దాలతో బాణసంచా కాలుస్తూ అరుపులు కేకలతో హంగామా చేశారు. గ్రామానికి చెందిన 7 నెలల గర్భిణి సంధ్యారాణి
ఇంటి వద్ద పదే పదే బాణాసంచా కాల్చడం శబ్దాలతో ఇబ్బందిగా ఉందని పక్కకెళ్ళి కాల్చుకోండి అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కోపంతో ఊగిపారు. ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు. గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమె జుట్టు పట్టుకులా కడుపుపై కాలుతో తని గాయపరిచాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు తన కళ్ళు సిహెచ్సికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి శిశువులు కదలికలు లేవని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం గర్భంలోని శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సంజయరాణి 3 ఏళ్ల కుమారుడు నిశాంత్ బాబు 6 నెలల కిందట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ప్రస్తుతం 7 నెలల గర్భిణి అయిన ఆమెపై వైకాపా కార్యకర్త దాడి చేయడంతో ఆ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిందితుడిని చట్టపరంగా శిక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా గర్భిణిపై దాడి చేయడం దారుణం అంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎక్సైజ్ పన్ను విధింపులో జనాభా లెక్కలే ఆధారం. హైకోర్టు మద్యం దుకాణాలకు విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని అధికారిక జనాభా లెక్కల ఆధారంగానే విధించాలి హైకోర్టు స్పష్టం చేసింది. అంచనా వేసిన జనాభా ఆధారంగా విధించడానికి వీల్లేదండి. ఎక్సైజ్ అధికారులు వైఎస్ఆర్ కడప మైదుకూరు మున్సిపాలిటీలో జనాభా 50,000 కన్నా ఎక్కువ ఉంటుందని అంచనా వేసి ఓ బార్ రెస్టారెంట్కి 55 లక్షల ఆర్ఈటీని విధించడానికి తప్పుపట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మైదుకూరులో 50,000కు మించి జనాభా లేకపోయినా అధికారులు తమకు 55 లక్షల ఆర్ఈటీ విధించడానికి సవాల్ చేస్తూ లక్ష్మీ వెంకటేశ్వర రెస్టారెంట్ బార్ లైసెన్స్దారు వెంకట సుబ్బయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మైదుకూరులో 2011 లెక్కల ప్రకారం 45,790 మంది మాత్రమే ఉన్నారన్నారు. దీనిపై ఇటీవల హైకోర్టు విచారించింది. మైదుకూరు మున్సిపల్ కమిషనర్ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా జనాభా పెరిగినట్టు పేర్కొనడం సరికాదు. 2011 నుంచి ఇప్పటివరకు జనాభా లెక్కలు తీయలేదు. ఈ నేపథ్యంలో 2011లో జనాభాని పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తీర్పునిచ్చారు. సంబంధిత బార్ రెస్టారెంట్ యజమాని ఇచ్చిన వింతపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. 6 వారాల ఉత్తర్వులు జారీ చేయడంలో విఫలమైతే పిటిషనర్ నుంచి 35 లక్షలు మాత్రం వసూలు చేయాలని స్పష్టం చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి న్యూస్ సెన్స్ అన్నటువంటిది హైలైట్ చేసి ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించిన చంద్రబాబు సర్కార్ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో 80% రెవెన్యూ సమస్యలే కబ్జాలు, సరిహద్దు సమస్యలు, రికార్డులు, అక్రమాలపై ఫిర్యాదులు వెలువ, పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలను చేర్చడంపై బాధితుల ఆక్రందన, రసీదుల జారీతోనే సరి పరిష్కారం దొరక్క జనం సతమతం, సమస్య తీర్చాలని పదే పదే వేడుకుంటున్న ఫలితం శూన్యం. 22A నిషేధిత జాబితాలోని భూములు గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్, బాబు రాకతో తిరిగి నిషేధం, గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాల రద్దు, తిరిగి కొత్త వివరణ చంద్రబాబు సర్కార్, క్రయ విక్రయాల రుణాలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు, వారసత్వ భూముల్ని మ్యుటేషన్ చేయడంలోనూ అంతులేని జాప్యం, తూతూ మంత్రంగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ సమస్యలపై సాక్షి క్షేత్రస్థాయి పరిశీలన, ఊరూరా బాధితుల అవస్థలు అన్నటువంటిది హైలైట్ చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బొత్తులవారిపాలెం నివసించి చెమటా మార్కుకి సర్వే నెంబర్ 351/9లో 1.28 ఎకరాలు, 314/6లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లన్నీ ఆయన పేరుతోనే ఉన్న తటవర్తి సాయి, వందరబోయిన సీను అనే వ్యక్తులు ఆ సర్వే నెంబర్లో 1.22 ఎకరాలు ఆక్రమించుకున్నారు. మార్కును భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని సమస్య పరిష్కరించాలి. డాక్యుమెంట్లు చేతపట్టుకుని మార్క్ ఏడాదిన్నరగా తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటే రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాదుడే లేడని మార్కు వాపోతున్నాడు అన్నట్టు హైలైట్ చేశారు. 350 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు మామిడి రైతులు పోలీసులు సుగొల్పి తమను అణచివేస్తోందని ఆగ్రహం. 40 ఫ్యాక్టరీల కోసం 40,000 మందిని రోడ్డును పడేశారు. 4.3 లక్షల టన్నుల పంట తోలి 7 నెలలైన అతిగతి లేని వైను నేతలకు చెప్పిన ఫ్యాక్టరీల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. విసిగెత్తి చిత్తూరు కలెక్టరేట్ ముట్టడించిన మామిడి రైతులు మోసగిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక. ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్. మామిడి రైతుల పట్ల బాబు ప్రభుత్వానికి చులకన భావం తగ్గదు. కష్టాన్ని నమ్ముకుని చెమటోడిచి పంటలు పండించే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణం. మామిడి రైతులకు పరిశ్రమలు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించకపోవడం ఎంతవరకు సబబు? వెంటనే నగదును చెల్లించేలా చర్యలు చేపట్టాలని మునిరత్న నాయుడు మామిడి రైతు హైలైట్ చేశారు. అయితే రోడ్డెక్కితే బాధుడు నిజమే. చంద్రబాబు మార్కు బాధుడు. రాష్ట్రంలో 2 వరుసల రోడ్లపైన టోల్ వసూలు. తొలి దశలో 7 రోడ్లలో వసూలుకు నిర్ణయం. 470 కిలోమీటర్ల రోడ్లకు టోల్ రూపంలో ఏడాదికి 96.03 కోట్లు వస్తున్నాయి అంచనా వేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పల్నాడులో జంట హత్యలు, మాచర్ల నియోజకవర్గం దుర్గి మండల అడిగొప్పుల్లో ఘటన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుల మధ్య వర్గపోర్తని హత్యలు జరిగినట్టు అనుమానం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేజీ బేసిన్లో చమురు వెలికితీతకు వేదాంతకు అనుమతి. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని కృష్ణా జిల్లాలో 20 ప్రాంతాల్లో చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు వేదాంత లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కృష్ణా జిల్లా నిడుమూలు వద్ద 3, గూడూరు వద్ద 3 ప్రాంతాలు బావులు తవ్వుతారు. మద్దిపట్ల, కాజా, రాయవరం వద్ద 2 చోట్ల, తరకటూరు, కంచుకోడూరు, అమురుపూడి, కలపటం, ముక్కోళ్లు, పెనగూడూరు, లంక, నరికేడ్లపాలెం, మల్లవోల్లో ఒక్కో బావికి అనుమతిస్తూ ఎన్ఓసి జారీ చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 189 టన్నుల గోమాంసం పూడ్చివేతకు సిద్ధం. నవంబర్ 3న విశాఖ శివార్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో భారీగా మాంసం గుర్తింపు. శాంపిల్ పరిశీలించగా అధికంగా గోమాంసం ఉన్నట్టు నిర్ధారణ. విదేశాలకు ఎగుమతి చేస్తున్న మహమ్మద్ ఫర్హాన్తో పాటు మరో 2 అరెస్ట్. లాండ్ ఆర్డర్ డీసీపీ 1 బిఎన్ మణికంఠ వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. మద్యం లాటరీ విధానంపై
పునఃసమీక్ష మద్యం షాపుల యజమానులకు మార్జిన్ పెంపై కసరత్తు చేయని మద్యం దుకాణాలపై ఏఆర్ఈటీ మినహాయింపై పరిశీలించిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎన్ఎంసీ 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిబంధన నిలుపుదల. వచ్చే విద్యా సంవత్సరంలో దేశంలో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకి ఇప్పటికే ఉన్న కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం నేషనల్ మెడికల్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ ఎల్ రాఘవ్ సోమవారం అన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్స్ డిఎంలకి లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారన్నట్టు హైలైట్ చేశారు. ప్రైవేట్ కాలేజీలు బోలెడు రాబోతున్నాయి. ప్రజలు డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఆంధ్రజ్యోతి బెదిరింపులు మానండి అంటూ లేకుంటే ఏం చేయాలో తెలుసు. వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక. రౌడీలకు సపోర్ట్ చేసేది పార్టీయే కాదు, చంపేస్తాం మేమేంటో చూపిస్తాం. ఓ మాజీ సీఎం బెదిరిస్తున్నారు. ఇది తప్పుడు సంకేతాలు ఇవ్వడమే. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్ చేయొద్దు. మన కోసం చొక్కాలు చించుకున్నారు. ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఓట్లేశారు. అందుకు కృతజ్ఞతగా మనం ప్రజల వైపు నిలబడాలి. లేదంటే అందరం తలదించుకోవాల్సి వస్తుంది. పార్టీ పదవుల కంటే జనమే నాకు ముఖ్యం. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు. అధికారులు గమనించాలి. డిప్యూటీ సీఎం పదవులు పొందిన జనసేన నేతలతో పదవి బాధ్యత పేరిట సమావేశం. ఇందులో జగను చంపేస్తాం నరికేస్తాం అనలేదు. మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామన్నాడు. వైద్య కళాశాలని వైద్య ఆసుపత్రుల్ని కనుక తీసుకుంటే అది అతను చెప్పింది తప్పు చేస్తే అన్నటువంటిది. కానీ దాన్ని చంపేస్తామని బెదిరించారు అన్నటువంటి కోణంలో వక్రీకరించడం అన్నటువంటిది ఇక్కడ జరిగింది. అలాగే ఏది ఇప్పుడు క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. ఇప్పుడు ఎవరు క్రిమినాలిటీ చేస్తున్నారు? నిన్న చివరికి బాపట్ల దగ్గర అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. క్రిమినల్స్ ఎవరక్కడ? ప్రజల చేత ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ని గురజాల దగ్గర అనుకుంటా లోపలకు కూడా అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. అప్పుడు క్రిమినల్ ఎవరు? ప్రభుత్వమా, పోలీసులా, ఆవిడ? అంతకంటే అరాచకం ఇంకెక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? దాన్ని అట్లాంటి వాటిని ఇక్కడ మనం సమర్థించుకొస్తున్నాం. ఇకపోతే ఏది జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్ చెయ్యొద్దు, మన కోసం చొక్కాలు చించుకున్నారు, ఇదంతా బాగానే ఉంది. ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఓట్లేశారు. మరి ఏమైంది? 30,000 మంది మహిళలు, ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు అన్నటువంటి పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళందరిది ఎంత ప్రజల్ని మోసం చేశారు ఇక్కడ? ఇవన్నీ నడిచిపోతున్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే మోసానికి ఉన్నటువంటి విలువ నిజాయితీకి లేకుండా పోతుంది. అయితే తాట తీస్తున్నారు అంటూ నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం. శాంతి భద్రతల విషయంలో కఠిన వైఖరి. రేపిస్టులకు తమ మార్క్ ట్రీట్మెంట్. ఫిర్యాదు అందిన వెంటనే కటకటాల్లోకి. రౌడీలు డాళ్లపై పీడీ యాక్ట్. నిందితులను రోడ్లపై నడిపిస్తూ జైలుకి. గంజాయి బ్యాచ్పై కొరడా. ఎవరు చట్టాలు ఉల్లంఘించిన కేసులు. చంద్రబాబు పవన్ హెచ్చరికలతో చర్యలు చాలా క్లియర్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయ ప్రేరేపితం కాకుండా చూసుకోవడం, దానివల్ల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోజనం అంతా విఫలమవుతుంది. ప్రజలు పోలీసుల్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. మిగతా వాటిట్లో క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ రాజకీయ పరమైనటువంటి కేసుల వ్యవహారంలో వాళ్ళు రాజకీయ కోణంలో చేస్తుండటం వల్ల ఆ ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసింగ్ కాకుండా పోతుంది. లేకపోతే గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్ని ఇది ఇందాక దాంట్లో ఇచ్చినటువంటి వార్త. ఇక్కడ టపాసులు మొత్తం ఇబ్బంది అన్నందుకు వైసీపీ ముఖలు దాటేకం అన్నటువంటిది. ఖర్చు 25 రూపాయలు, దోపిడీ 75 రూపాయలు. ఒక్కో మద్యం క్వార్టర్ బాటిల్ తయారీకి అవసరమయ్యే బ్లెండ్ ఖర్చు 15 రూపాయల లోపు ఉంటుంది. కానీ బెంగళూరుకి చెందిన బాలాజీ 45 రూపాయలకు అద్దెపల్లి సోదరులకు విక్రయించాడు. నకిలీ మద్యం నింపడానికి ప్లాస్టిక్ ఖాళీ చేశాక ₹1, మూతకు మరో రూపాయి, బాటిల్ పైంటించే లేబుల్కి 20 పైసలు ఖర్చు చేశారు. బ్లెండ్ ఇతర ఖర్చు మొత్తం కలిపిన క్వార్టర్ బాటిల్ 48 మాత్రమే ఖర్చు అయ్యింది. నకిలీ లిక్కర్ గ్యాంగ్ తమ మద్యం షాపులో ఒక్కో బాటిల్ ₹100 విక్రయించారు. ఒక్కో సీసాపై ₹50 పైగా లాభం అద్దెపల్లి సోదరులతో పాటు లిక్కర్ గ్యాంగ్కి వచ్చింది. బ్లెండ్ పంపిన బాలాజీకి 20 చేరింది. ఇలా 2023లో వైసీపీఎంలో మొదలైన నకిలీ మద్యం దందాలు అప్పటి నుంచి మొన్న ఎక్సైజ్ దాడులు వరకు కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఎంతకంటే నీచ జర్నలిజం మరేముండదేమో. వాడు దొరికినటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, అంతకుముందు ఉన్నటువంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన వైన్ షాపులు, బార్లు పోయిన అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఓకే చేసిన బార్లే ఉన్నది. అప్పటిది ఇప్పుడు దొరికితే ఈ 18 నెలల నుంచి ఏమీ చేతకాక మొన్న ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నాక దాంట్లో వైసీపీని దూర్చేసేసి ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ రాసుకున్నాడు. మళ్ళీ 23 నుంచినే చేశారు అన్నటువంటి ఈ నీచ జర్నలిజం అయితే మారదు. ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. పచ్చి మోసగాళ్ల జర్నలిజం ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తుంది. అయితే సింగపూర్, షార్జా సెట్లన్నీ ఫుల్. విజయవాడ అంతర్జాతీయ విమానాలు దూకుడు. సింగపూర్, షార్జాలకు నేరుగా సర్వీసులు. 100% ఆక్యుపెన్సీతో నిండుగా రాకపోకలు. దుబాయ్ వెళ్లే వాళ్ళు షార్జాకు అక్కడి నుంచి సులువుగా గమ్యానికి. దుబాయ్, శ్రీలంకలకు సర్వీసులు నడపాలంటున్న ప్రయాణికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను ఎన్నోసార్లు చెప్పే విషయం ఇప్పటికి వీళ్ళు రాసుకొచ్చారు. అవి కూడా పెడితే బాగానే ఉంటుంది. బట్ 100% ఆక్యుపెన్సీ అంటే అద్భుతమైనటువంటి అంశం.
లేకపోతే స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం, వాటిని లక్ష్యంగా చేసుకుని కొత్త ఆయుధాల తయారీ, ఉపగ్రహాలు ఉన్న కక్షలోకి మిల్లీమీటర్ సైజు పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక. 17న ఓ శాటిలైట్తో సంబంధాలు తెగిన స్టార్లింక్ నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం, దీని వెనకే రష్యా ఉన్నట్టు అనుమానాలు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఒక దాంతో ఈ నెల 15 నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ 18 మస్క్కి చెందిన స్టార్లింక్ సంస్థ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కక్షలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని, దాంతో ఉపగ్రహం తన స్థిరత్వాన్ని కోల్పోయిందని చెప్పింది. దీని వెనకాల రష్యా ఉందని అనుమానిస్తున్నారు అనమాట. లేకపోతే ఉన్మాదిపై పోలీసు తోట అంటూ మద్యం మత్తులో యువకుడిని పొడిచి పరారి, పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపైన కత్తితో దాడి, కాలిపై కాల్పులు జరిపి నిందితుని పట్టుకుని సీఏ. అనంతలో మాఫియా సినిమాను తలపించే ఘటన. ఇవి చూసినప్పుడు ఏమనాలి? మత్తులో ఎంత అరాచకాలకు పాల్పడుతున్నారు, చివరికి పోలీసుల్ని సైతం పొడి చేయడానికి సిద్ధపడ్డటువంటి రాక్షసులు తయారవుతున్నారు. అంటే ఇది లిక్కర్ ప్రభావం. కానీ ఈ వార్తలు మాత్రం దాచేస్తారు, అది వ్యక్తిని పట్టుకున్నట్టు అన్నటువంటి పాయింట్ మాత్రమే చూపెడతారు. మన నీచాతి నీచ జర్నలిజానికి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం అది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.